అందరికీ నమస్కారం. కథల వల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎందుకే ఇలా పార్ట్ 9 విందాం. వియాన్ చెప్పిన మాటలకు రాధకి ఇంకా దేవాకి మైండ్ అంతా బ్లాంక్ అయింది. కానీ వియాన్ని గట్టిగా హక్ చేసుకుని ముద్దులు పెట్టుకున్నారు రాధ, దేవ. అది సరే, మరి మీ అమ్మ నా గురించి ఏమైనా చెప్తుందా? బాగా ఆడుకుంటారా కన్నా మీరు అని అడిగాడు రాధ. ఆ మాటలకి వియాన్ డల్గా మొహం పెట్టుకున్నాడు. తన్నలా చూడగానే రాధకి దేవాకి ఏదో భయం కలిగి, ప్లీజ్ రా, అలా ఎందుకు మొహం పెట్టుకున్నావు? మీ మామ్ బాగానే ఉంది కదా అంటూ తడబడే గొంతుతో అడిగాడు రాధ. నో డాడ్, అమ్మ నాతో అస్సలు మాట్లాడదు. ఎప్పుడు చూడు పడుకునే ఉంటుంది. ఇంకా నాతో అస్సలు ఆడుకోదు. అమ్మునే ఆడుకుంటుంది. నాకేమో అమ్మ కూడా నాతో ఉండాలి, నాతో ఆడుకోవాలని ఉంటుంది. కానీ అమ్ము చెప్పింది, ఓన్లీ సండే మాత్రమే అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మిగిలిన టైంలో అమ్మ పడుకుంటుంది. అమ్మకి చాలా నిద్ర వస్తుందంట. అందుకే అమ్మని డిస్టర్బ్ చేయొద్దని అంది అన్నాడు వియాన్. వియాన్ మాటలు రాధా దేవాలకు అర్థం కాలేదు. రే రాధా, నీకు వీడు చెప్పింది అని అర్థమైందా అని అడిగాడు దేవా. లేదు దేవా, కానీ కృష్ణ ఏదో ప్రాబ్లంలో ఉందని మాత్రం అర్థమవుతోంది. అమృత వదిన వియాన్ని పెంచుతోంది, ఇది మాత్రం క్లియర్ రా. కానీ అసలు ఏమై ఉంటుంది? అసలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో ఏమో అన్నాడు రాధ. అయ్యో డాడ్, మామ్ ప్రాబ్లంలో లేదు, హాస్పిటల్లో ఉంది అని అన్నాడు వియాన్ అమాయకంగా మొహం పెట్టి. ఏంటి, హాస్పిటలా అంటూ దేవా రాధ ఒక్కసారిగా షాక్తో అరిచారు. అవును అని అన్నాడు వియాన్ ఇద్దరు వంక అయోమయంగా చూస్తూ. రే రాధ, నిజంగానే వీళ్ళు మన దగ్గర ఏదో పెద్ద విషయమే దాచిపెట్టారురా. కావాలని మనకు దూరం అయ్యారురా. నాకు ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలిరా. అది కూడా మీ వదినకి తెలియకుండా వెళ్ళాలి, లేదంటే మళ్ళీ అక్కడి నుంచి కూడా పారిపోతారు అన్నాడు దేవా. రాధ వియాన్కి ముద్దు పెట్టి, కన్నా, నేను ఇక్కడికి వచ్చినందుకు నువ్వు హ్యాపీ అయ్యావా అని అడిగాడు. హా డాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నాడు వియాన్. గుడ్, నువ్వెలా హ్యాపీ అయ్యావో అమ్ముని ఇంకా మీ అమ్మని కూడా హ్యాపీ చేయాలి కదా. అందుకే మనం హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం, సరేనా చాంప్ అని అన్నాడు. ఓ వావ్, ఓకే డాడ్ అని అన్నాడు వియాన్. వియాన్ని హాస్పిటల్ ఎక్కడా అని అడిగారు. కానీ వాడు చిన్నపిల్లోడు కదా, హాస్పిటల్ పేరు తెలియదు. కానీ హాస్పిటల్ చుట్టూ పెద్ద చెట్లు ఉంటాయి, ఒక పార్క్ ఉంటుంది, ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉందని చెప్పాడు. ఆ డీటెయిల్స్ అన్నీ రవి ఇంకా పీటర్కి చెప్పి హాస్పిటల్ లొకేషన్ అర్జెంటుగా పంపమని చెప్పాడు దేవా. వితిన్ 5 minutesలో పీటర్ హాస్పిటల్ లొకేషన్ దేవాకు పంపించాడు. అది చూసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళారిద్దరు. రాధా, ఫస్ట్ నువ్వు వెళ్ళు, నేను వియాన్ తర్వాత వస్తాము అని అన్నాడు దేవా. సరే అంటూ లోపలికి వెళ్ళి రిసెప్షన్లో కృష్ణప్రియ పేరు చెప్పి రూమ్ నెంబర్ కనుక్కుంటూ ఉన్నాడు రాధ. అంతలో అమృత కృష్ణప్రియ రూమ్ నుంచి బయటకు వెళ్తూ అక్కడికి వచ్చిన రాధని చూసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత రాధని చూడగానే తన మొహంలో నవ్వు, వెనువెంటనే దేవా కోసం అక్కడంతా చూసింది. కానీ దేవా కనపడలేదు. మళ్ళీ రాధ తను ఎక్కడ చూస్తాడో అనుకుని హాస్పిటల్ వెనక వైపు నుంచి తిరిగి వెళ్దాం అనుకుని వెనక్కి తిరిగింది. కానీ అప్పటికే వెనక నుంచి లోపలికి వచ్చిన దేవా అమృత వెనక అమృతనే కోపంగా చూస్తూ ఉన్నాడు. కానీ పీక్కుపోయిన తన మొహం, నిర్జీవమైన తన ముఖారవిందంతో ఎప్పుడూ నవ్విస్తూ కనిపించే నగుమోము మునుపట ఉత్సాహమే లేదా మొహంలో. తనలా చూడగానే చాలా బాధేసింది జయదేవ్కి. 5 సంవత్సరాలుగా తనపై పెంచుకున్న కోపమంతా ఆ నిమిషం ఎక్కడికి వెళ్ళిందో, ఎటు మాయమైందో తెలియలేదు దేవాకి. కానీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే కోపం నటించాలి, అస్సలు కరిగిపోకూడదు అని అనుకుంటూ వియాన్ని ఎత్తుకుని కొంచెం కోపంగా అమృతని చూస్తూ మొహం పక్కకు తిప్పి నుంచున్నాడు దేవా. చాలా సంవత్సరాల తర్వాత దేవాని కళ్ళ నిండుగా చూసుకుంటూ దేవా దగ్గరకు వెళ్ళి దేవా చెంపపై చేయటపోయింది అమృత. కానీ అంతలో రాధ వెనక నుంచి వచ్చి వదినా అని పిలిచాడు. రాధ పిలుపు విని రాధని చూస్తూ రాధ దగ్గరికి వెళ్ళి తన తల నిమురుతూ, ఎలా ఉన్నావు చిన్న అని అడిగింది. దేవ వియాన్ని చూస్తూ, కన్నయ్య, నువ్వు వెళ్ళి అమ్మ దగ్గర ఆడుకో, మేము ఇప్పుడే వస్తాం అంటూ వియాన్ని కృష్ణప్రియ రూమ్కి పంపించి అమృతను కోపంగా చూస్తూ, మీరు చేసిన దానికి ఇంకా బ్రతికే ఉన్నాడు, ప్రాణం ఉన్న బొమ్మలా, ఓ కులుగు పలుకు లేకుండా అని కోపంగా అన్నాడు. ఆ రోజు ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో జై కోపం చూసిన అమృత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తన్ని మళ్ళీ అంత కోపంగా చూసి చాలా భయపడింది. తనకి వెన్నులో వణుకు మొదలైంది. తన కళ్ళలో కన్నీరు చేరింది. దేవా, నువ్వు ఉండరా? వదినా, ఏమైపోయారు ఇన్ని సంవత్సరాలు? మీకోసం వెతకని చోటు లేదు. వాడైతే పిచ్చోడైపోయాడు. తిండి నిద్ర మానేసి
మనసులో పెరుగుతున్న బాధని కోపాన్ని ఎవరి మీద చూపించలేక ఎలా అంచుకోవాలో తెలియక దాన్ని మొత్తం బిజినెస్లో చూపించడం మొదలుపెట్టాడు. రాత్రి పగలు తేడా లేకుండా వేరే ఆలోచనలు రానంత బిజీగా గడుపుతున్నాడు అంటూ దేవ వైపు చూశాడు రాధ. రే రాధ, ఇప్పుడు ఈవిడి గారికి అవన్నీ ఎందుకురా చెప్పడం? అర్థం చేసుకునే మనసే ఉంటే అసలు వదిలే వెళ్ళదు కదా. మన ప్రేమ కోపం బాధ అర్థం చేసుకుని వాళ్ళకి ఎంత చెప్పినా చివిటివాడి ముందు శంఖం ఊదినట్టే అని అన్నాడు దేవ. దేవ అనే మాటలు శూలాల్లో తన గుండె గుచ్చుకుంటూ తనకేం సమాధానం చెప్పాలో అర్థం కాక తలకిందికి దించుకుని ఏడుస్తూ ఉంది. చూసావారా, నువ్వు నేను ఇంతలారుస్తున్నా కూడా తన ధోరణి తందే. అసలు మనం అంటే లెక్కే లేదు. అసలు నాకు వచ్చే కోపానికి నేను చంపేయాలనుంది అంటూ అమృత గొంతు వరకు చేయి తీసుకొచ్చి ఛా అంటూ పక్కకు వెళ్ళిపోయాడు దేవ. చెప్పుదినా, ఏదో తప్పు చేసిన దానిలా తల అలా కిందకి దించుకోకు, వాడిని అపార్థం చేసుకోకు. అసలు మీరేం జరిగిందో కూడా చెప్పకుండా ఏవేవో పిచ్చి రీజన్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఆ బాధే వీడితో ఇలా మాట్లాడిస్తోంది. అంతే తప్ప వాడికి నీ మీద ఎటువంటి కోపం లేదు, రాదు కూడా. అసలు కృష్ణకి ఏమైంది వదినా? తనెక్కడా? వియాన్ నా కొడుకా? అసలు ఏం జరిగింది? కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా మీకు రావాలని అనిపించలేదా? పోనీ అట్లీస్ట్ వియాన్ పుట్టిన తర్వాతైనా మా దగ్గరికి రావాలని అనిపించలేదా? అంత పాపం నేరం మేమేం చేసాం వదినా అంటూ ఏడ్చాడు రాధ. అయినా కూడా అమృత ఏడుస్తూ నిల్చుంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడుతూ. ఏంటే ఇంత అడుగుతున్నా కూడా సమాధానం చెప్పవా? అంటే నువ్వు మాట్లాడడానికి కూడా పనికిరామా మేము అంటూ అమృత భుజాలు పట్టుకుని కుదిపాడు దేవ. మీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను అనంద వెనక నుండి ఒక గొంతు. అందరూ అటువైపుగా చూశారు. అక్కడున్న డాక్టర్ భవ్యని చూస్తూ డాక్టర్ మీరు అనంద అమృత. భవ్య, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు రాధ. వాళ్ళిద్దరినీ ట్రీట్ చేస్తోంది తనే అంట బావా అని అన్నాడు భరత్ అక్కడికి వస్తూ. భరత్ అమృత దగ్గరికి వెళ్ళి, హలో మేడం, నా పేరు భరత్, నేను మీకు అన్నయ్యనవుతాను, అదైనా గుర్తుందా మీకు? నీది బాధ కోపమా ఇంకేదైనా సరే, దేవ వద్దు రాధ వద్దు, సరే చివరికి నేను కూడా పరాయివాణ్ణి అయిపోయాను కదా నీకు అని అన్నాడు భరత్. అప్పటి వరకు మౌనంగా ఏడుస్తున్న అమృత ఒక్కసారిగా అన్నయ్య అంటూ భరత్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ భరత్ చేతుల్లో స్పృహ కోల్పోయింది. అమ్మో అంటూ ఒక్కుదుటిని తను పట్టుకున్నాడు జై. వదినా అంటూ రాధ ఇంకా భవ్య కూడా తను పట్టుకున్నారు. అమృతను వెంటనే రూమ్లో పడుకోబెట్టి ఇంజెక్షన్ చేస్తూ ఫోన్లో మాట్లాడింది భవ్య. హలో, డాక్టర్ కౌశల్కి కనెక్ట్ చేయండి. తన దగ్గర డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న అమృత శ్రీవల్లి అనే పేషెంట్ అన్కాన్షియస్ అయింది. తన్ని వెంటనే పై ఫ్లోర్కి పంపించండి అనంది భవ్య. కాసేపటికి డాక్టర్ కౌశల్ వచ్చి చెక్ చేస్తూ ఉన్నాడు తన్ని. భవ్య బయటకు వచ్చి చాలా స్ట్రెస్లో ఉంది, అందుకే తట్టుకోలేక అలా పడిపోయింది. ఒక 2 అవర్స్లో తనకు స్పృహ వస్తుంది అనంది భవ్య. అసలు వదినికి డిప్రెషన్ ఏంటి? కృష్ణ, అసలు కృష్ణ ఎక్కడా? ఏం జరిగింది భవ్య? భరత్, నువ్విక్కడికి ఎలా వచ్చావు? కృష్ణ ఇంకా వదిన భవ్యకు పేషెంట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పరా ప్లీజ్ అని అన్నాడు రాధ. నాకు కూడా నిన్ననే తెలిసింది బావా. జ్యువెలరీ డిజైన్ కోసం దేవ అమృత వాళ్ళది ఎంగేజ్మెంట్ ఫోటో తనకు ఫార్వర్డ్ చేశాను. ఆ ఫోటో చూడగానే భవ్య అమృతను గుర్తుపట్టి తన పేషెంట్ అని చెప్పింది. అమృత తనకి పేషెంట్ ఏంటి అని కృష్ణ ఫోటో కూడా ఫార్వర్డ్ చేశాను. అప్పుడే తెలిసింది ఇద్దరూ లాస్ట్ 5 years నుంచి తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని. ఆ మాట వినగానే దేవాకు అసలు మైండ్ పనిచేయడం లేదు. అమృతకి డిప్రెషన్ ఏంటి అనే పాయింట్ దగ్గరే ఆగిపోయాడు తను. తన చేతులు మొత్తం తన తలలో పెట్టుకుని తల పట్టుకుని కూర్చున్నాడు దేవ. భవ్య రాధతో, అవునన్నయ్య, కృష్ణ వదిన నా దగ్గర 5 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కానీ తను ఇంకా శ్రీవల్లి ఇద్దరూ నాకు వదినలని నాకు తెలియదు. నిన్న రాత్రి మీ ఫొటోస్లో వీళ్ళని చూడగానే భరత్ని అడిగాను. అప్పుడే తను చెప్పడం, నేను కూడా భరత్కి వదిన వాళ్ళ గురించి చెప్పడంతో ఇద్దరు ఇలా వచ్చేసాం అనంది భవ్య. భవ్య ఎంగేజ్మెంట్ భరత్తోనే జరిగింది. అసలు ఏమైంది కృష్ణకి అని అడిగాడు జై. అది అన్నయ్య, కృష్ణ 5 years నుంచి కోమాలోనే ఉంది అనంది భవ్య. వాట్ అంటూ గట్టిగా అన్నారు రాధ ఇంకా జై. అవునన్నయ్య, 5 years బ్యాక్ అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు అమృతం కృష్ణ నా దగ్గర తీసుకుని వచ్చింది. అమృత వదిన అప్పటికే హెవీ డోస్లో స్లీపింగ్ పిల్స్ తీసుకుంది. తన టైంకి తీసుకురావడం వల్ల అమృతకి స్టమక్ వాష్ చేసి ప్రాణాలు కాపాడగలిగాం. కానీ తను స్పృహ వచ్చినప్పటి నుంచి తనకు బ్రతకాలని లేదని, తను చనిపోవాలని, దేవాలయం లైఫ్ ఎందుకు పనికిరాదని ఇలా అంటూనే ఉంది. దేవా తన లైఫ్లో లేకపోవడం ఏంటి? అమృత,
కూల్ రా అంటూ కృష్ణ చాలానే బుజ్జగించేందుకు ప్రయత్నించింది. కానీ అమృత లేదు, దేవా నా లైఫ్లో ఉండకూడదు అంటూ మళ్ళీ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది. కానీ మేము అలా జరగనివ్వలేదు. అమృతను అలా చూసేసరికి కృష్ణ టెన్షన్ అయి తను కూడా స్పృహ తప్పి పడిపోయింది. అసలు ఏమైందని ఆరా తీస్తే ముందు రోజు పార్టీలో మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు దేవా చేతిలో తన్నులు తిన్నవాళ్ళు అక్కడికి వచ్చారు. అక్కడ అమృతను గుర్తుపట్టి దేవా మీద కోపంతో అమృతను లొంగ తీసుకోవడానికి తనకి తెలియకుండా వాళ్ళు తాగే సాఫ్ట్ డ్రింక్స్లో ఏవో డ్రగ్స్ కలిపారు. అయితే లక్కీగా కృష్ణది కొంచెమే సిప్ చేసి మిగిలింది వామిట్ చేసేసింది. అమృత డ్రింక్ తాగేలోపే కృష్ణకల అవ్వడంతో తన డ్రింక్ అక్కడే పడేసి కృష్ణను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. కానీ అప్పటికే కొంచెం డ్రింక్ ఎఫెక్ట్ కొంచెం డ్రగ్ ఎఫెక్ట్తో కృష్ణ చాలా వీక్ అయింది. అందుకే తన నెక్స్ట్ డే అంత డల్ అయిపోయింది. కానీ ఎంత ఎఫెక్ట్ ఉన్నా కూడా 15 అవర్స్లో తగ్గిపోతుంది. కానీ కృష్ణను చూస్తే నాకు అలా అనిపించలేదు. అప్పుడు తన కండిషన్లో ఏదో చేంజ్ కనిపించి ఎందుకైనా మంచిదని తన కంప్లీట్ బాడీ చెకప్ చేశాను. అప్పుడే తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. కానీ డ్రగ్స్ వల్ల తనకి ఇంటర్నల్గా చాలా ప్రెషర్ అయింది. కొంచెం ఆనందం ఎక్కువైనా కొంచెం బాధ ఎక్కువైనా అలా ఎటువంటి ఫీలింగ్స్ ఎక్కువైనా కూడా తనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయి బేబీకి ఇంకా తనకి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం వచ్చే సిచ్యువేషన్ వచ్చింది. దీనికి మరి సొల్యూషన్ ఏంటి అని అడిగింది అమృత. ఒకటే సొల్యూషన్, కృష్ణ అబార్షన్ చేసుకోవడమే. లేదంటే నెలలు నిండుతున్న కొద్దీ తనకి ఎటువంటి సమస్య వస్తుందో చెప్పలేం అని అన్నాను నేను. తన అబార్షన్ కోసం చాలా ఒప్పించాలని చూసాం. కానీ తను ససేమిరా ఒప్పుకోలేదు. ఆ బిడ్డ వాళ్ళిద్దరి ప్రేమకి ప్రతిరూపమని తను అస్సలు ఒప్పుకోలేదు. ఇక మేము ఏం చేయలేకపోయాం. అయితే తనకు డెలివరీలో కాంప్లికేషన్స్ రావచ్చు. డెలివరీ టైంలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్ అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పాను నేను. ఫ్యామిలీకి ముఖ్యంగా హస్బెండ్కి చెప్పండి అని అన్నాను. హస్బెండ్కి తెలిస్తే తను తట్టుకోలేడు. తన మనసు చిన్నపిల్లాడి మనసు లాంటిది. తను నేను బాధ పెట్టలేను. అసలు నేను బ్రతుకుతానో లేదో. అందుకే తనకు దూరంగా ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తున్నానని చెప్పొస్తాను అని చెప్పింది కృష్ణ. నిజానికైతే అసలు అలా ఒప్పుకోకూడదు. కానీ అప్పటికే తను చాలా సీరియస్ కండిషన్లో ఉంది. అందుకే నేను ఒప్పుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. తన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది అమృత. నేను చాలాసార్లు అమృతని అడిగాను, మీ ఫ్యామిలీకి చెప్పాలి కదా, ఎవరు మీ ఫ్యామిలీ అని. కానీ తను మౌనంగా ఏడ్చేదే తప్ప ఒక్క మాట కూడా ఎవరి గురించి చెప్పేది కాదు. ఆ తర్వాత కూడా ఒక 2 సార్లు అమృత సూసైడ్ అటెంప్ట్ చేసింది. కానీ బహుశా దేవా అన్నయ్య మీద పెంచుకున్న ప్రేమే తను కాపాడుంటుంది. అలా 2 సార్లు తను కాపాడాం. అప్పటికే అమృత డిప్రెషన్ ఇంకా సూసైడల్ టెండెన్సీలోకి వెళ్ళిపోయింది. ఎందుకలా? ఏం జరిగిందంటే మాత్రం మౌనమే తన సమాధానం. లేదా ఏడుస్తూ ఉండేది దేవా అన్నయ్యని తలుచుకుని. డాక్టర్ కౌశల్ హెల్ప్తో తను కొంచెం నార్మల్ చేయగలిగాను. తర్వాత కృష్ణ బాగోగులు చూసుకుంటూ ఇంకొంచెం నార్మల్ అయింది. ఇక కృష్ణకి నెలల నుండి వియాన్ పుట్టినప్పుడు నార్మల్కి ట్రై చేయలేదు మేము. ఆపరేషన్ చేస్తే బ్లడ్ లాస్ తక్కువని అలా చేసేశాను. కానీ తను అది కూడా తట్టుకోలేక డెలివరీ టైంలోనూ కోమాలోకి వెళ్ళిపోయింది. తనకు అసలు ఎవరు పుట్టారో కూడా తనకు తెలియదు పాపం అంది డాక్టర్ భవ్య. అదంతా వింటున్న రాధ ఏడుస్తూ, ఓ గాడ్, మనమంతా ఉండి కూడా అనాథల్లా ఇలా ఎందుకు చేశారురా వీళ్ళు అంటూ జైన్ పట్టుకుని ఏడ్చేశాడు. రాధన్నయ్య, నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ అప్పుడు కృష్ణున్న పరిస్థితుల్లో తన్ని చూస్తే నిజంగా నువ్వు తట్టుకునేవాడు కాదేమో. అసలు తను బ్రతకడానికి 50% ఛాన్సెస్ కూడా లేవు. నిజంగా నీ ప్రేమ ఇంకా వియాన్పై ఉన్న ప్రేమే తను బ్రతికించిందేమో. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే తను వియాన్ మాటలకి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు కూడా ప్రయత్నించు. లాస్ట్ సెషన్లో తనకు కొద్దిసేపు మెలకు వచ్చింది. ఖచ్చితంగా నీ మాటలకు తను లేస్తుందని నమ్మకం నాకుంది అంటూ కృష్ణ ఉన్న రూమ్లోకి పంపించింది రాధాని. దేవా మౌనంగా అమృత ఉన్న రూమ్లోకి వెళ్ళి పడుకున్న అమృత వైపు చూస్తూ ఉన్నాడు. జయన్నయ్య, అసలు అమృత వదిన ప్రాబ్లం ఏంటి? తను ఎందుకు అన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసింది? తను ఎంత అడిగినా చెప్పలేదు. నువ్వే ఎలా అయినా కనుక్కో. కానీ ఇందాకట్లా కోపంతో కాదు, ప్రేమతో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు భవ్య ఇంకా భరత్. దేవా పడుకున్న అమృత శ్రీవల్లి వైపు చూస్తూ పక్కనే ఉన్న చైర్లో కూర్చుని శ్రీవల్లి తలనిమురుతూ, సూసైడ్ చేసుకోవాల్సినంత బాధ ఏం కలిగిందిరా నీకు అంటూ తన భుజంపై దేవా తలపెట్టుకుని పడుకున్నాడు. ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ వీడిపోయింది. శ్రీవల్లి అమృత, అమృత శ్రీవల్లి అలియాస్ అమ్ములు ఇద్దరూ ఒకటే అని తేలిపోయింది. అమృత కృష్ణ ఎక్కడున్నారనేది దేవా రాధ ఇద్దరికీ తెలిసింది. కరెక్ట్గా పెళ్లి జరిగే టైంలో అమృత ఎందుకు ఇంటి నుంచి పారిపోయింది? దేవా తన నుంచి నిజం రాబట్టగలడా? అమృత అసలు ఏం చెప్తుంది? ఆ తర్వాత ఏం జరిగింది?
ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.